కావలి పట్టణంలోని అన్నా క్యాంటీన్ని పరిశీలించిన కావలి మున్సిపల్ కమిషనర్ ఇచ్చేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ని స్వయంగా ఆయన ఆరగించారు. అక్కడ సంబంధించి వసతులను పరిశీలించారు, నాణ్యతను చూశారు, సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు. కమిషనర్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇడ్లీ బాగుంది, చట్నీ బాగుంది, కుర్మా బాగుంది, పూరి ఆయిల్గా ఉంది, కొంచెం సాంబార్ ఎలా ఉంది, క్వాలిటీ పెంచాలి, పూరి ఆయిల్గా ఉంది. అభినందన దగ్గర విషయం. మార్నింగ్ కూడా అన్ని కష్టపడి వచ్చారు, మొత్తం చూశారు. అప్రిషియేట్ కమిషనర్, మీరేమంటారు చెప్పండి. అన్నా క్యాంటీన్ మనము పేద ప్రజలకి ఆహారాన్ని అందించడానికి ఒక ముఖ్యమైన సదుద్దేశంతో పెట్టిన కార్యక్రమం. దీనికి సంబంధించి తప్పనిసరిగా మున్సిపల్ ఆఫీస్ నుంచి మా సిబ్బందిని డైలీ ఒకళ్ళం కంపల్సరీగా విజిట్ చేసేలాగా పెట్టుకొని అక్కడ క్వాలిటీ ఫుడ్ ఎలా ఉంది, అలానే అక్కడ వర్కర్స్ సరైన రీతిలో స్పందిస్తున్నారా లేదా, ఆ ప్రెమిసెస్ అందరికీ కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, వాటర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇన్స్పెక్షన్ చేయాలని మేము పెట్టుకున్నాము. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కూడా ఫుడ్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు, కాబట్టి తప్పనిసరిగా వాటిని కరెక్ట్గా ఉండేలాగా చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లో విజిట్ చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఫుడ్ క్వాలిటీ ఓవరాల్గా ఓకే, కొంచెం పూరి అంతా ఆయిలీగా ఉంది, కొంచెం సాంబారు క్వాలిటీ పెంచితే పబ్లిక్ కూడా ఇష్టపడుతున్నారని పబ్లిక్ ఇంటరాక్షన్లో కూడా తెలిసింది. ఈ విషయాలన్నీ మా పైన వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి ఫుడ్ క్వాలిటీ పెంచేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.